డేటా మ్యానిపులేషన్కి అండ్ డేటా అనాలిసిస్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి? ఈ టెర్మినాలజీస్ మీరు ఎస్క్యూఎల్ డెవలపర్గా కానీ, డేటా అనలిస్ట్ రోల్స్ కానీ, ఆర్ డేటా సైన్స్ జాబ్ రోల్స్ కానీ, ఆర్ డేటా ఇంజనీర్ జాబ్ రోల్స్ కానీ, ఏదైతే మీరు డేటా మీద జాబ్స్ ఉంటాయో ఈ జాబ్ రోల్స్ అన్నిటికీ ఈ టెక్నికల్ వర్డ్స్, ఈవెన్ ఈటీఎల్ డెవలపరు, ఇన్ఫర్మేటిక్ డెవలపర్, వీళ్ళందరికీ కూడా డేటా మ్యానిపులేషను అండ్ డేటా అనాలిసిస్ అని ఈ టెర్మినాలజీస్ వస్తుంటాయి. అసలు వాట్ ఈజ్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ డేటా మ్యానిపులేషన్ అండ్ డేటా అనాలిసిస్? ఇవి మీకు క్లియర్గా ఈ ఫండమెంటల్ క్లియర్గా అండర్స్టాండ్ అయితే మ్యాక్సిమం ఇలాంటి జాబ్స్ అన్నిటికీ మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో అందుకే నేను ఈ ఫండమెంటల్ కాన్సెప్ట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో నాట్ ఓన్లీ థియరిటికల్, ఐ విల్ షో యూ సమ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఆల్సో. సో మీకు అప్పుడు అండర్స్టాండ్ అవుతుంది అసలు ఎగ్జాక్ట్గా ఏంటి డేటా మ్యానిపులేషన్. ఈ వీడియో చూసి ఇంకా మీకు అసలు కన్ఫ్యూజనే ఉండదు డేటా మ్యానిపులేషన్కి అండ్ డేటా అనాలిసిస్కి. ఓకే, మరి ఈ డేటా మ్యానిపులేషన్ అంటే ఏంటంటే, సో మీకు ఒక రా డేటాని ఇస్తారు. రా డేటా అంటే అది స్ట్రక్చర్డ్ డేటా అయి ఉండొచ్చు, సమ్ ఎక్సెల్ ఫైల్లో కానీ, ఆర్ సిఎస్వి ఫైల్ కానీ, ఆర్ ఎనీ టేబుల్స్ ఫామ్లో ఉండి ఒక రా డేటాని మీకు ఇచ్చారనుకోండి, ఒక సేల్స్ డేటా, మొబైల్ సేల్స్ డేటా. దాంట్లో కొన్ని కాలమ్స్ మిస్ అయి ఉండొచ్చు, ఆర్ వాల్యూస్ మిస్ అయి ఉండొచ్చు, ఆర్ ఇన్కరెక్ట్ వాల్యూస్ని ఇచ్చి ఉండొచ్చు. ఓకే, సో ఇలాంటి డేటానంతా కూడా మనము క్లీన్ చేయటాన్ని ప్రాసెస్ చేసి ఒక యూజబుల్ డేటాగా, యూజబుల్ ఫార్మాట్లో మనం చేయటాన్ని డేటా మ్యానిపులేషన్ అంటాం. అది ఎలాగనేది నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా ల్యాప్టాప్లో. ఓకే, మీకు అప్పుడు ఇంకా క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. నెక్స్ట్, మరి డేటా అనాలిసిస్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు క్లీన్ చేశారు కదా, డేటా మ్యానిపులేషన్ అనే ఒక టెర్మినాలజీతో మీరు మీ డేటాని, రా డేటాని, మిస్సింగ్ వాల్యూస్ అని, ఇన్కరెక్ట్ వాల్యూస్ అని ఉన్నాయి కదా, ఆ ప్రాపర్ డేటాని మీరు ఇన్సైట్ చేయటం, విజువలేషన్లో యూజ్ చేసుకోవచ్చు, రిపోర్ట్స్ జనరేట్ చేసుకోవచ్చు, ప్రెడిక్ట్ చేసుకోవచ్చు. మీ యొక్క డేటాను బేస్ చేసుకుని మీ బిజినెస్ ప్రెడిక్ట్ చేయొచ్చు, ఆర్ మిషన్ లెర్నింగ్ టెక్నిక్స్ యూజ్ చేసి మీరు డేటాని ట్రైన్ చేయొచ్చు. ఇలాగా రకరకాలుగా మనము యూజ్ చేసుకోవచ్చు. వన్స్ మనకి డేటా అనేది పర్ఫెక్ట్గా ఒక మంచి ఫార్మాట్లో వచ్చిన తర్వాత మనం దాన్ని ఏమైనా చేయొచ్చు. దాన్నే డేటా అనాలిసిస్ అంటారు. ఎలాంటి పర్ఫామ్ చేయొచ్చు ఈ డేటా అనాలిసిస్ యూజ్ చేసి అంటే, మీరు ఫర్ మంత్ ఏ ప్రోడక్ట్ బాగా సేల్ అయింది, ఏది ఎక్కువగా రెవెన్యూ ఇచ్చింది, ఏ రీజియన్లో ఈ ప్రోడక్ట్ అనేది బాగా సేల్ అయింది, ఇలాగా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు యూజింగ్ డేటా అనాలిసిస్. ఇంకా క్లియర్గా అండర్స్టాండ్ కాకపోతే నేను నా ల్యాప్టాప్ స్క్రీన్లో మీకు షో చేస్తాను. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని, మొబైల్ సేల్స్ డేటా ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఇంకా ఫుల్లీ అండర్స్టాండ్ అవుతుంది. సో చూశారు కదండి, నేను ఒక మొబైల్ సేల్స్ డేటా తీసుకున్నాను అండ్ విత్ డేటా సమ్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. ఓకే, ఈ డేటాని మనం ఏమంటారంటే రా డేటా అంటాం. రా డేటా అండ్ అన్ప్రాసెస్ డేటా అంటే ప్రాసెస్ ఇంకా చేయలేదు, మ్యానిపులేషన్ చేయలేదు. ఇప్పుడు నేను చెప్పే ఎగ్జాంపుల్ ఏంటంటే డేటా మ్యానిపులేషన్ గురించి చెప్తున్నాను. ఓకే, డేటా మ్యానిపులేషన్ అంటే ఇలానే ఉంటుందండి టేబుల్. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ కాబట్టి నేను వాల్యూస్ అయితే తక్కువ తీసుకున్నాను మన టేబుల్లో. ఓకే, దీన్ని రా డేటా అంటాం. ఎందుకు రా డేటా అంటాం అంటే, అన్ప్రాసెస్ డేటా అంటాం అంటే, ఇక్కడ మిస్ అయినవి చూడండి. ఇక్కడ ఐఫోన్ ప్రొడక్ట్ నేమ్ ఐఫోన్ 14 అనేది యూనిట్ సోల్స్, ఎన్ని సోల్డ్ అయ్యాయి, 5 సోల్డ్ అయ్యాయి. ప్రైస్ ఎంత, $999. ఓకే, అండ్ ఏ రీజన్ అంటే నార్త్ రీజన్. నెక్స్ట్ సామ్సంగ్ S22 చూడండి, ఇక్కడ మిస్ అయింది వాల్యూ, ఎన్ని ఐటమ్స్, ఎన్ని యూనిట్స్ సోల్డ్ అయింది ఇక్కడ మిస్ అయింది. నెక్స్ట్ ఇది ఓకే, ఇది పర్ఫెక్ట్ గానే ఉంది. దీంట్లో మళ్ళీ ఇది మిస్ అయింది, దీని ప్రైస్ అనేది మిస్ అయింది. అండ్ ఇంకా దీంట్లో ఏం మిస్ అయిందంటే, ఇవన్నీ కనుక్కున్నాం కానీ దీని టోటల్ ప్రైస్ ఎంత, కాలం కూడా మిస్ అయిందండి. ఇక్కడ చూడండి, మీరు గమనించారో లేదు, టోటల్ ప్రైస్ మిస్ అయింది. ఇక్కడ ఐఫోన్ 14 5 యూనిట్స్ సోల్డ్ అయ్యాయి, ఎంత టోటల్ గా ఎంత వచ్చింది అనేది ఒక కాలం కూడా మిస్ అయింది. ఇలాంటి మిస్టేక్స్ అన్నిటిని, ఇలాంటి రా డేటాని మనము ఒక మీనింగ్ఫుల్ అండ్ యూజబుల్ ఫార్మాట్ లాగా మనం చేయడాన్ని డేటా మ్యానిపులేషన్ అంటాం. చూడండి, హియర్ వీ కెన్ క్లీన్ అండ్ ఆర్గనైజ్ ద డేటా సో ఇట్స్ రెడీ ఫర్ అనాలిసిస్. సో చూడండి, ఇక్కడ మనకి ఏం మిస్ అయిందని చెప్తున్నాడు, ఫిక్స్ మిస్సింగ్ ఆర్ ఇన్వాలిడ్ వాల్యూస్. ఇక్కడ ఏం మిస్ అయినాయి, రీప్లేస్ మిస్సింగ్ యూనిట్ సోర్స్ ఫర్ సామ్సంగ్ S22. ఇక్కడ ఏం మిస్ అయింది, ఇక్కడ మన యూనిట్ సోర్స్ మిస్ అయింది. సో మనం ఏం చేయాలి, ఇక్కడ మనం ఎన్ని అయితే సోల్డ్ అయ్యాయో అవి ఎంటర్ చేయాలి. సపోజ్ ఇక్కడ 8 అని తీసుకుని 8 ఎంటర్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ ఇంకేం మిస్ అయింది, రీప్లేస్ మిస్సింగ్ ప్రైస్ ఫర్ ఐఫోన్ 14. ఇక్కడ ప్రైస్ మిస్ అయింది, ఇది ఎంటర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ మనం ఒక కాలం కూడా యాడ్ చేయాలి, క్యాల్కులేట్ టోటల్ రెవెన్యూ. యాడ్ ఏ న్యూ కాలం ఫర్ టోటల్ రెవెన్యూ.
ఇక్కడ మనం ఒక టోటల్ రెవెన్యూ కూడా యాడ్ చేయాలి కాలం. ఓకే, అండ్ ఇంకేమన్నా డూప్లికేట్స్ ఉంటే రిమూవ్ డూప్లికేట్స్ అండ్ అన్నెసరీ డేటా. ఓకే, సో డూప్లికేట్స్ రోస్ ఉండకూడదు, అండ్ ఏదైనా ఇర్రెలవెంట్ కాలమ్స్ ఎగ్జిస్ట్ అయినా కూడా వాటిని రిమూవ్ చేయాలి. ఇదంతా కూడా దేని కింద వస్తుందంటే డేటా మ్యానిపులేషన్ కింద వస్తుంది. సో ఫైనల్ గా మనకి ఎలా వస్తుంది డేటా మ్యానిపులేషన్ అంతా అయిపోయిన తర్వాత? ఇదిగో ఇలా వస్తుంది, పర్ఫెక్ట్ గా వస్తుంది, ఎక్కడ మిస్సింగ్ వాల్యూస్ ఉండవు. ఓకే, అండ్ ఏవైతే నెసరీ కాలమ్స్ అన్ని ఉంటాయో ఆ పర్టికులర్ రిక్వైర్మెంట్కి అవన్నీ చూడండి, టోటల్ రెవెన్యూ కూడా యాడ్ చేసాం. సో దీన్ని డేటా మ్యానిపులేషన్ అంటారు. ఇది పర్ఫెక్ట్ టేబుల్ వచ్చేసింది కదా. మరి ఈ టేబుల్ వచ్చిన తర్వాత దాన్ని మనం ఇంకా అనాలిసిస్ పర్పస్కి యూజ్ చేసుకోవాలి. అప్పుడే మనం డేటా అనాలిసిస్ కేటగిరీలోకి వస్తాము. వన్స్ ద డేటా ఇస్ క్లీన్, వీ అనలైజ్ ఇట్ అండ్ ఎక్స్ట్రాక్ట్ యూస్ఫుల్ ఇన్సైట్స్. ఇంకా ఇక్కడ నుంచి మనం ఏ పర్పస్ కైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మనం బెస్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్స్ ఏమున్నాయి అని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ రెవెన్యూ బై రీజన్ వైజ్ గా ఏ ప్రొడక్ట్ ఎంత రెవెన్యూ ఇచ్చింది తెలుసుకోవచ్చు. నెక్స్ట్ యావరేజ్ రెవెన్యూ ఫర్ సేల్, యావరేజ్ తెలుసుకోవచ్చు సేల్ ప్రకారం. నెక్స్ట్ అసలు ట్రెండ్స్, ఏ టైంలో ఏది ట్రెండ్ లో ఉంది అంటే చెక్ డైలీ సేల్స్ ప్యాటర్న్స్ కూడా తెలుసుకోవచ్చు. ఇలాగా రకరకాలుగా మనం దీన్ని అనాలిసిస్ పర్పస్ కి, డేటా అనాలిసిస్ పర్పస్ కి యూజ్ చేసుకోవచ్చు. దాన్ని డేటా అనాలిసిస్ అంటారు. అండర్స్టాండ్ అయింది కదా. సో మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్కి మన ఛానల్ ఫాలో అవ్వండి, అండ్ కంటెంట్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.